2011లో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు బుడమేరుకి సంబంధించి శాశ్వత ప్లాన్ చేశారు. ఎట్లాగా 2 దశలు. ఒకటి బుడమేరు డైవర్షన్ కెనాల్ని పూర్తి చేయడం, రెండవది వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఒకవేళ నీళ్లు ఫ్లో అవుతుంటే కింద భూసేకరణ చేసి నేరుగా కౌలేరులోకి వెళ్ళేటట్టు ఏర్పాటు చేశారు. 2011లో డిజైన్ చేశారు. అది 2011లో డిజైన్ చేస్తే అది ఆ తర్వాత 2015 సంవత్సరంలో చంద్రబాబు గారు ప్రభుత్వం కూడా దాన్ని ఎండార్స్ చేసుకుంది. అప్పుడు పూర్తయిపోయిందని ప్రకటించాడు దేవినేని ఉమ. పూర్తయిపోయింది, ఇక బుడమేరు వాసులకి ఏ ప్రాబ్లం లేదు అంతా అన్నారు. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఆపింది అంటున్నారు. ఆ రోజున కొండవీటి వాగు పని పూర్తయిపోయింది, బుడమేరు వాగు పని పూర్తయిపోయింది, అసలు ఏ ప్రాబ్లం లేదని అధికారికంగా మంత్రి హోదాలో దేవినేని ఉమ చెప్పాడు. ఇప్పుడు అవి 2 అండర్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. అదే అర్థం కాదు. అది జగన్ వచ్చేసాక చెడగొట్టాడని చెప్తున్నారు. అంతకుముందే పూర్తి అయిపోయిందని చెప్పడం ఏంటి, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇది? అంటే ఇప్పుడు కూడా మళ్ళీ రేపు పొద్దున ఏదో 4 చేసేసి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు చూసుకుంటారేమో. అది అమరావతిలో జరగకుండా చూసుకుంటారు. కానీ అమరావతి మీద అంటే ఇప్పుడు అసందర్భమైన అమరావతి నిర్మాణాలకు సంబంధించి అమరావతి ప్రాంతంలో గట్టిగా 40 అడుగులు 50 అడుగులు తవ్వితేనే వాటర్ వచ్చేస్తుంది అంటారు. 80 అంతస్తులు నిర్మాణాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పుడేమో ఆ వాగొచ్చేయడం, లోతట్టు ప్రాంతం ఇది కూడా అనేది. అలాంటి టైంలో నిజంగా భారీ భవంతులు అనేది సాధ్యమేనా? నిజంగా ఆ చేతి రేపొద్దున ప్రమాదానికి మళ్ళీ ఆస్కారం ఇచ్చినట్టు అవదా? చూడాలి మరి వీళ్ళ ఆలోచన ఎట్టుందో. అప్పుడైతే అన్నారు, తర్వాత ఇప్పుడు ఆ మాట అంటలేదు. ఇప్పుడు ఆ పాత చెప్పట్ల మాక్సిమం దాన్ని ఏమంటారు గ్రీన్ ఫీల్డ్